శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. వృషభ రాశిలోనే గురుచంద్రులు ఉన్నారని మాటల 29, 20, 30 అంటే 29th and 30th ఏప్రిల్లో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడండి. గురుడితో కలిసి ఉంటాడు. గజకేసరి యోగం. అలా ఉన్నారంటే విదేశీ వ్యక్తులతో పరిచయం ఉంటుందండి. రాజకీయ రంగంలో అధికారం రావడానికి అవకాశం ఉంది. గురుచంద్రులు కలిసి ఉంటే రాజకీయ రంగంలో ప్రముఖమైన వ్యక్తులు గాను, విదేశీ వ్యక్తులతో పరిచయాలు గాను, ఉన్నతాధికారులు గాను, అలాగే బాగా మేధావి వర్గానికి చెందినవారుగా మీరు ఉంటారు ఈ వారం రోజులు కూడా. అద్భుతం. అంతేకాకుండా రచనా సామర్థ్యం కలిగి ఉంటారండో. అలాగే పక్కనేమో శని బుధుడు, శనితో కలిసిన శని శుక్రులు కాంబినేషను అదేంటే రచనా రంగంలో ఉంటారు. రచనా రంగంలో అద్భుతంగా ఉంటారు. అలాగే గురుచంద్రులు కూడా రచనా రంగం అంటే రచయితలుగా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు అనడం ఖచ్చితం. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా అండి బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఉన్నతాధికారులతో మీ పరిచయ సంబంధాలు ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు ఫైనాన్షియల్ విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ ప్రోగ్రామ్స్ రీచా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అంటే మీరు చాలామంది కూడా సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కళారంగంలో ద్వితీయభావం చూసామంటే వాళ్ళకి ఎక్కువగా పాటలు పాడే తత్వం ఉంటుంది. గాయకులు, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి. కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా రాహు కనెక్షన్ కూడా ఉంది కాబట్టి శనితోటి విదేశాలు వెళ్ళి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇస్తారు అని ఉంది. ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండానండి మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. మీ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని మీరు కలుస్తారు. కొద్దిగా వాళ్ళకు కూడా మీరు ఫైనాన్షియల్ సహాయం చేస్తారు. కానీ మీరు ప్రయాణం చేసేప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీరు ప్రయాణాలు చేసేప్పుడు కానీ, లేకపోతే మీ తమ్ముళ్ళకి కానీ మీ చెల్లెళ్ళకి కానీ కొద్దిగా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ రావడానికి కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఏదేమైనానండి మీ రాశి వారికి 4th హౌస్ లార్డ్ రవి బ్రహ్మాండంగా 12th హౌస్లో ఉన్నాడుగా భయపడాల్సిన అవసరం లేదండి. 4th హౌస్ లార్డ్ వైభవంలో ఉన్నాడంటే ఏమాత్రం ఇబ్బంది పడ్డాడు. కాకపోతే చదువు విషయంలో చిన్న ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు, చిన్న అవరోధాలు కలిగిస్తూ ఉంటాడు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితుల్లో మాత్రం డెవలప్మెంట్స్ ఇస్తాడండి. మీరు భూములు, వాహనాలు, గృహాలు ఇటువంటి ఉంటాయి కదా, అది కొనుక్కునేటప్పుడు మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించండి. ఏదేమైనా పుత్రికా సంతాన జననము మీ ఇంట్లో కలగబోతోంది. అంటే పుత్రికా సంతానము మీకు ఉండబోతున్నారు. పుత్రికల వలన అంటే అమ్మాయిల వలన, డాటర్స్ అంటారు సరే, వాళ్ళ వలన మీకు మంచి యోగం కలగబోతుందండి. నాన్నగారు అండమో, అమ్మో అండమో, మీకు మీ కూతుళ్ళ వలన మంచి యోగం కలగబోతుంది. ఎందుకంటే కేతువు ప్రభావం అండి. కేతువుకి గురుదృష్టి కూడా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఎవరికైనా జాతకాల్లో కేతువు పంచమ స్థానంలో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ముందర ఆడపిల్ల పడుతుంది, లక్ష్మీదేవి పడుతుంది మీ ఇంట్లో. నెక్స్ట్ మగపిల్లాడు ఖచ్చితంగా ఉంటాడు అనుకోండి. సరే, అది పక్కకు పెడితే రాజకీయ రంగంలో పదవులు కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. పదవులు కూడా వస్తాయన్నమాట. కొంతమంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటుంది. గాయత్రి మంత్రసిద్ధి, కళారంగంలో అభిరుచి, సంగీత సాహిత్య నృత్య కళాకారులు అంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి రచయితలుగా చూడండి ఎన్ని అదృష్టాలు మీకు. ఒక పక్కన గురుచంద్రుడు, ఒకరేమో శనితో కలిసిన శుక్రుడు, ఇంకో పక్కనేమో కేతు ఆరోభంలో ఉండడం వల్ల రచయితలకి బ్రహ్మాండంగా ఉంటుంది. గురు దృష్టి ఉంది కదా, చాలా బాగుంటుందండి. మీరు చెప్పుకునేటప్పుడు చాలా బాగుంది. స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి కూడా, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం ఏంటయ్యా అంటే అదృష్టమే. సరే, అలా చెప్పుకోలేకపోతే అద్భుతం అండి. మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. గజకేసరి యోగంలో 7వ భావం ఉందంటే భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. అంటే భార్యాభర్తలు కలిసి సరదాగా చక్కగా ఆనందంగా ఉంటారు. వాళ్ళ జాతకాలు ఇచ్చే చిన్న మనస్పాతలు వస్తాయి. ఎవరి కుటుంబంలో ఉండవు. కానీ అన్యోన్య దాంపత్య జీవితం ఒకళ్ళ వల్ల ఒకరికి అదృష్టం తోడవుతుంది.
ఇది అదృష్టం అంటే భార్యాభర్తలు. వృషభ రాశి వారికి వ్యాపారస్తులకు బాగా ఉంటుంది, వ్యాపారాలు చాలా బాగుంటాయండి వాళ్ళకి. అంటే భాగస్వామి వ్యాపారాలు అంటారు సరే, అది చాలా బాగుంటుంది. వ్యాపార విస్తరణ అద్భుతంగా చేసుకోవడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. కాకపోతే మీరు నిరంతరము కష్టపడుతూ ఉంటారు కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు చూడరు, మీతో ఎదుటి వాళ్ళ కోసం తాపత్రయపడిపోతూ ఉంటారు. మా నాన్నగారు ఎలా ఉన్నారు, మా అమ్మ ఎలా ఉంది, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, మిగతా వాళ్ళ గురించి అందరూ ఆలోచిస్తారు తప్ప మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోరు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకు అంటే అష్టమ స్థానాన్ని శని చూడడం వల్లనే. ఇది జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు అటు పెద్దందే భయపడాల్సిన అవసరం లేదు, అద్భుతంగా ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, అక్కడ విదేశాల్లో మీకు స్టాంపింగ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా. అంతేకాకుండా ఈ నైతి భావం బాగుంది కాబట్టి తీర్థయాత్రలు ఎటైనా వెళ్ళొచ్చండి. ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఎంతో అదృష్టం ఉండదు తప్ప మనం చేయలేము. కాబట్టి కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు మీలో కొంతమందికి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్రలు చేయడము, అలాగే శక్తిపీఠాలు అంటారు చూసారా, అమ్మవారి శక్తిపీఠాలు, ఆ శక్తిపీఠాలు దర్శనాలు కూడా మీకు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బిజినెస్ రంగంలో చూసుకుంటారండి, వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా బంగారము, వెండి బిజినెస్లు వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, అలాగే కొంతమంది ఎడ్యుకేషన్ సంస్థలు అంటాం, ఆ సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ రంగంలో అద్భుతం. అలాగే బ్యాంకింగ్ రంగం అంటాం చూసారా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం చూసారా, వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. అంటే మిగతా వాళ్ళు బాగోదా, అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వీళ్ళందరూ కూడా వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. వృషభ రాశి వాళ్ళు ఎక్స్ట్రాడినరీ, వాళ్ళకి చాలా బాగుందండి. భాగ్యస్థానం చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే యాస్ట్రాలజర్స్ మీ దగ్గర మీలో చాలామంది ఉన్నారు, జాతక బ్రహ్మాండంగా చెప్తుంటారు. వాళ్ళకి వాక్శుద్ధి బాగా కలుగుతుందండి గురుచంద్రుల కాంబినేషన్ వలన. అలాగే మీ చేస్తున్న ఉద్యోగంలో అద్భుతమైన ప్రతిభావం కనబరుస్తారు మీరు. లేడీస్ కూడా చెప్తున్నారండి, మీకు ఆడవాళ్ళకి మీకేనండి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు శనీశ్వరుడు, భాగ్య రాజ్యాధిపతి అయినటువంటి శనీశ్వరుడు అత్యంత రాజ్యకారకుడు 11వ భావంలో ఉన్నాడు. అంటే తిరుగులేదు, మీకు తిరుగులేదు సామ్రాజ్యం అంటారు కదా, అలాగా మీరు కష్టపడాలి. కష్టపడకుండా ఏది కూడా సాధించడం ఈ జాతకాలు కూడా నమ్మకలేదండి. మీ కష్టాన్ని నమ్ముకోండి, ఆటోమేటిక్గా అదృష్టం మీరు వరించి తీరుతుంది. సరే, అది పక్కన పెడదామండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అద్భుతంగా రాణించడానికి అద్భుతంగా అవకాశం ఉంది. ముఖ్యంగా లాభస్థానం గురించి చెప్పుకోవాలండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు రావడము, ప్రజాదరణ కలగడము, ప్రజాసేవ చేసుకోవడము, ప్రజల కొరకే మేమున్నాము అనే తత్వంలో మీరు నిరూపించుకోవడం జరుగుతుంది రాజకీయ నాయకులకి. ఎందుకంటే లాభస్థానంలో, అంటే చతుర్థ భావం కాదు, లాభస్థానంలో బుధశుక్కులు కారణం. బుధశుక్కులు ఏంటంటే నీచ బంగారు, బుధుడు నీచ స్థితిలో ఉన్నాడండి మీకు, 2nd హౌస్ లార్డ్. శుక్రుడు ఉచ్చిలో ఉన్నాడు, రాష్ట్రాధిపతి. అంటే నీచ భంగ రాజయోగపై లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నారు. పైగా శని రాహువులు బ్రహ్మాండంగా ఉన్నారు. అందుకని బుధశుక్కుల కాంబినేషన్ బాగుందండి. అంటే సినిమా రంగంలో, కళారంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా మీకు రాణిస్తారు. ముఖ్యంగా ఆభరణ యోగము, వస్తువులు కొనుక్కోవడము, గృహాలు కొనుక్కోవడము, సినిమా రంగంలో బాగా ఏ అభిరుచి ఉంటే ఆ అభిరుచిలో సక్సెస్ అయిపోవడం జరుగుతుంది. చర్చలలో పాల్గొంటారండి. చర్చలు అంటే ఏంటంటే డిబేట్స్. బుధశుక్కుల కాంబినేషన్ అంటే డిబేట్స్లో పాల్గొంటారు, మీకు మీరే సాట్ అనిపించుకుంటారు, అదొకటి. అంతేకాకుండా శని శుక్కుల కాంబినేషన్ ఒక్కొక్కటి చెప్పాలి కదండి. శని శుక్కుల కాంబినేషన్ ఏంటి, రచయితలుగా బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, రచయితలుగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే మీ వ్యాపారాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, సాఫ్ట్వేర్ రంగ ఇండస్ట్రీసు, అలాగే కోలు, ఐరన్, స్టీలు, పెట్రోలియం ఇవన్నీ అంటాం కదండి, సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా శని రాహుల వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. శని కూడా శనితోనూ శుక్రుడితోనూ రాహు కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్తారండి. శుక్ర రాహుల్ కాంబినేషన్ చెప్పాలంటే మరింత బ్రహ్మాండంగా ఉంటుంది. ఔన్నత్యం ఎక్కువగా ఉంటుంది, అదృష్టవంతులుగా ఉంటారు. అనేక శుభ విషయాలు వాటంతా అవి కలిసి వస్తూనే ఉంటాయి. మీకు ఇలా చెప్పుకుంటూ అనుగ్రహంగా వెళ్ళిపోతే చాలా ఉందండి. సరే, ఏదేమైనా 12వ భావంలో ఉన్న రవి మాత్రము మంచిది కాదనను, మంచిదే. కాకపోతే మంచి వాటికి మాత్రమే ధనం ఖర్చు చేస్తుంటారు. కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఏదేమైనా రవి మనకి అంటే మీరు ఏ రాశి వారికైనా 12వ భావంలో రవి అంత మంచివాడు కాదు. మంచి చేయడు, ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపిస్తూ ఉంటాడు, ఆరోగ్యం పట్ల ఇబ్బంది కలిగిస్తుంటాడు. అందుకనే రవి సూర్యభగవానికి నమస్కార ప్రియుడు కదండి ఆయన. సూర్యభగవాన్ నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము, అదృష్టము అన్నీ వస్తాయంటాం కదా, ఖచ్చితంగా వస్తాయి. సో మీరు ఈ వారంలో
పూజించవలసిన భగవంతుడు ఎవరయ్యా అంటే లక్ష్మీ నరసింహస్వామియే. సింహాచల లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వామివారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతుందని 30వ తారీఖుని ఆ స్వామిని పూజించడం వల్ల ధైర్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ గ్రహాల వల్ల వచ్చే చెడు ఫలితాలు అనేవి కూడా మీ దరి చేరకుండా భగవంతుడు రక్షగా మీకు ఉంటాడు. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాసుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్ప సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు రాహు, కేతువు, కుజుడు ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏంటంటే జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము, లేకపోతే ఎప్పుడు గొడవలు గోళలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా నా చోట ఇవన్నీ చెప్పడం ఎందుకని వద్దు, అవన్నీ మనం పక్క పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం? శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి రాహుకేతులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే కాళహస్తీశ్వరుని పూజించడం వల్ల శివుడు అమ్మవారు పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి, చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా. కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ, నాగ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ, వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామం వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు ఉంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా. కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా, ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకుండా అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య అంటారు కదా, అక్షయ తది అంటాం కదా. ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహ తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రాహుకేతుల మధ్యలోనూ కుజుడు సంబంధించింది లక్ష్మీ నరసింహస్వామి మర్చిపోయిన ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేస్తే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదు కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి? జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు, మీతో సహా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వల్ల బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి. బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు. కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది ఇష్టం అంటే అది ఇష్టం అంటే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల యొక్క ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి, మనందరికీ కూడా అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలోనూ కుజుడు కూడా సర్పదోషంలో ఉండడం వల్ల
ఈ రాష్ట్రాల మధ్య దేశాల మధ్య కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, రాజకీయ నాయకుల సంక్షోభం ఇవి కొన్ని ఉంటాయి కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. అందుకనే నేను చెప్పినటువంటి అవి రెమెడీ చేసుకుంటే అందరూ అంటే అందరూ సౌఖ్యంగా, అందరూ అద్భుతంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.